తెలియకుండా నశించిపోతుంటారు. But Jesus calling you today. ఈ రాత్రి వేళలో మనం ఆరాధించే దేవుడు, మన కొరకు భూమిపైన దేవుడు, ఆయన ప్రశస్తమైన విలువైనటువంటి ప్రజలారా నా బిడ్డలారని పిలుస్తున్నాడు. God, beloved God. ఆయన ప్రేమించిన మనల్ని ప్రేమించే దేవుడు అయినాడు. God calling you tonight, come to me, I will uphold you with my hands, my friend. ఈ రాత్రి వేళ గ్రామ ప్రజలందరినీ కూడా ఆయన చేతులు చాచి ఆయన మనందరిని పిలుస్తున్నాడు. God will give you the peace. ఇక్కడున్న ప్రజలందరికీ కూడా శాంతి సమాధానం ఇవ్వడానికి ఆయన పిలుస్తున్నాడు. God will give you victory when you come to the Lord. యేసుక్రీస్తు కొరకు నమ్మకంగా నిలబడి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితంలో కావలసిన ప్రతి విడుదల ఆయన ఇస్తాడు. But people what they're looking today. కానీ ఈ దినాల్లో ప్రపంచము ప్రజలు ఏం చూస్తున్నారో తెలుసా? God already wonderful blessings provided for us. ఆయన మన కొరకు అనేక అద్భుతాలు ప్రభువుని నమ్మిన బిడ్డలకి అనుభవం ఉంటుంది. దేవుడు ఆల్రెడీ ఎన్నో అద్భుతాలు మన జీవితంలో ఆయన జరిగించారు. But people looking for earthly things, blessings. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే Earthly things, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి ప్రయత్నం చేస్తున్నారు. But God not thinking about the earthly things, blessings. ఆయన భూ సంబంధమైన మాట ఏమన్నా ఆస్తులు కానీ ధనం కానీ అది మనకి అన్ని విషయాలు సహాయం చేయలేకపోతుంది. You may think, oh my Lord, I don't have money. మీరు అనుకోవచ్చు, ప్రభా నాకు ధనం లేదని చెప్పి మీరు ఆలోచన చేయండి. I don't have job today. ప్రభా ఈ రాత్రి లేదా నేను జీవనోపాధి కొరకు ఒక పని లేదని అనుకోవచ్చు. I don't have business today. నేను మంచి వ్యాపారం నాకు కలిగి లేని అనుకోవచ్చు. I don't have building today. నాకు మంచి ఆ డాబా లేదా కట్టబడినటువంటి మంచి గృహం లేదనుకోవచ్చు. You do not worry about earthly things, my friend. ఈ భూలోక సంబంధమైన వాటి గురించి మీరు ఏ మాత్రము అభ్యంతరపడవలసిన Just look into the Lord.